ప్రశ్న చూద్దాం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అని ఉన్నది. ఆత్మను ఆర్పకుడి అంటే ఏమిటి? ఇక్కడ ఆత్మ అనగా మనుషుల ఆత్మనా లేక పరిశుద్ధాత్మనా? ఒకవేళ పరిశుద్ధాత్మ అయితే ఎందుకు ఆర్పకుడి అంటున్నారు? పరిశుద్ధాత్మ ఆరిపోయే అవకాశం ఉంటుందా? ఏ కారణాల చేత ఆరిపోతుంది? ఆరిపోకుండా ఎలా కాపాడుకోవాలి? అసలు తెస్సలోనిక సంఘానికి ఈ విషయాన్ని ఎందుకు రాస్తున్నారు అన్నయ్య? ఇది కేవలం వారికి మాత్రమే వర్తిస్తుందా లేక అందరికీ వర్తిస్తుందా? ఆత్మను ఆర్పకుడి అనగా ఏమిటి అన్నయ్య? దీని గురించి వివరణ ఇవ్వండి. ఆత్మను ఆర్పకుడి అనగా ఏమిటి అన్నది ప్రశ్న. ఒకసారి అక్కడికి వెడదాం మనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి అని వ్రాయబడి ఉంది. వెరీ గుడ్. ఇక్కడ ఆత్మ అంటే ఏ ఆత్మ? మనుషుల ఆత్మనా పరిశుద్ధాత్మనా? మనుషుల ఆత్మలు ఆరిపోవడము అంటే నరకానికి వెళ్ళిపోవడమే. మానవుల ఆత్మలు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనే సంగతి మనకు తెలుసు. నరుని సృజించి వానిలోనికి జీవవాయువును దేవుడు పంపించాడు. పంపించిన ఈ జీవవాయువే నరుని ఆత్మ లేదా మనుష్యుని ఆత్మ అని మనం అర్థం చేసుకోవచ్చు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనే వచనం కూడా ఉంటుంది, మనం చూసాం బైబిల్ గ్రంథంలో. మనుష్య ఆత్మలు వేరు, దేవదూతల ఆత్మలు వేరు, దేవుళ్ళైన ఆత్మలు వేరు. దేవుడు కూడా ఆత్మ. వాక్యము అనగా ఆత్మ. ఆదరణకర్త అయిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ గారు. దైవములైన ఆత్మలు, సేవకులైన ఆత్మలు వేరు. మనుష్యుల ఆత్మలు వేరు అనగా మనిషిని జీవింపచేసే ఆత్మ. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటారు కదా యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో. ఆ ఆత్మ మనిషి కొరకు దేవుడు నిర్ణయించిన ఆత్మ అనగా శరీరాన్ని జీవింపచేయుట కొరకు పరలోకం నుండి దేవుడు నరునిలోకి పంపించినటువంటి ఆత్మ. వెరీ గుడ్. ఇక్కడ దెస్సలోనికయ సంఘమునకు చెబుతున్నటువంటి మాటలో ప్రస్తావించబడిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అయిన ఆత్మ గారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఆత్మను ఆర్పివేయకుడి అంటున్నాడు. ఓకే, ప్రశ్నలో ఏముంది? ఇక్కడ ఆత్మ అంటే ఏ ఆత్మ? మనుషుల ఆత్మేనా లేదా పరిశుద్ధాత్మనా? ఒకవేళ పరిశుద్ధాత్మ గారైతే ఎందుకు ఆర్పకుడి అంటున్నారు? ఇది ప్రశ్నలోని ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. ఒకవేళ పరిశుద్ధాత్మ గారే అయితే కనుక ఎందుకు ఆర్పకుడి అంటున్నారు? పరిశుద్ధాత్మ ఆరిపోయే అవకాశం ఉంటుందా? ఏ కారణాల వలన ఆరిపోతారు అన్నది ప్రశ్న. ఇక ఆరిపోకుండా ఉండాలంటే ఎలా కాపాడుకోవాలి? అసలు దశలోనికల సంఘానికి ఈ విషయాన్ని ఎందుకు రాస్తున్నట్టు? ఇది కేవలం వారికి వర్తిస్తుందా అందరికీ వర్తిస్తుందా అన్నది ప్రశ్నలోని ఒక భాగం. బైబిల్ గ్రంథంలో ఎవరికి ఇవ్వబడిన హెచ్చరిక అయినా సరే, మొదటి మనిషి అయిన ఆదాము మొదలుకొని, మొదటి మనిషి గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మొదటి మనిషి అయిన ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం పూర్తయ్యేంత వరకు బైబిల్లో వ్రాయబడిన ఏ హెచ్చరిక అయినా సరే, హెచ్చరిక దీవెన కాదు, ఆశీర్వాదం కాదు, సందర్భాలు కాదు, గమనించాలి. ఏ హెచ్చరిక అయినా సరే మనుషులు అందరికీ వర్తిస్తుందండి. ఎందుకంటే మనుషులలోని లోపాలనే ఎత్తి చూపిస్తూ దేవుడు హెచ్చరికలు చేశాడు. కాలాలు మారుతున్నా, మనుషులు కొత్తగా పుట్టుకొస్తున్నా, మనిషిలోని పాపము యథాతథంగా కొనసాగుతున్నది. కాబట్టి ఆయా కాలాలలోని మనుషులకు చేసినటువంటి హెచ్చరికలు ఈ కాలంలో బ్రతుకుతున్న మనకు కూడా వర్తిస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనే సంగతి మనకు తెలుసు. ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇచ్చాడు అనే సంగతి కూడా మనకు తెలుసు. ధర్మశాస్త్రంలో నరహత్య చేయవద్దు అని ఉంది. మరి దాన్ని కొట్టేశాడు కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు నరహత్య చేయవచ్చా? కాదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమిటి, ఎవరేమిటి? నరహత్య కాదు కదా. నిర్నిమిత్తముగా సహోదరుడి మీద కోపపడకూడదు. కాబట్టి నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ అందరికీ, ప్రపంచ మానవాళి అందరికీ యథాతథంగా నిలిచి ఉన్నది. హెచ్చరిక ఏ కాలానికైనా ఒకటేనండి. ఎందుకో తెలుసా? మనిషి చేస్తున్న పాపం ఏ కాలానికైనా ఒకటే కాబట్టి, మనిషికి ఇవ్వవలసిన జాగ్రత్త ఏ కాలానికైనా ఒకటే కాబట్టి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ హెచ్చరిక ఏమిటా? హెచ్చరిక ఆత్మను ఆర్పకూడదు అనే హెచ్చరిక కేవలం దెస్సలోనికలకే పరిమితమైనదా? వారితోనే ఈ మాట ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అన్నది ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించవలసిన విషయము. ఎందుకు ఇక్కడ చెప్పబడినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ గారు ఎలా మనం గ్రహించవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక జనరల్, ఒక సాధారణమైన విషయం, సహజ సిద్ధమైన విషయం ఏమిటంటే, బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ గారిని పొందుకుంటాడు. ఇది సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రక్రియ. క్రైస్తవ సమాజమునకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రక్రియ. సో ఇది మొదటి సంఘంతో ప్రారంభమై, అనగా పెంతుకొస్తు పండుగ నాడు పేతురు గారి ద్వారా ఎవరైతే బాప్తిస్మాలు తీసుకున్నారో వారితో ప్రారంభమై, ఈ రోజు ఎవరైతే బాప్తిస్మాలు తీసుకుంటున్నారో వారి వరకు వర్తిస్తుంది. ప్రపంచంలోని చివరి మనిషి ఒకవేళ బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటే అతని వరకు ఇది వర్తిస్తుంది. ఏమిటి? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు అని. వెరీ గుడ్. సో ఇక్కడ చెప్పబడిన దెస్సలోనికీయులకు ఉద్దేశించి చెప్పబడిన మాట పరిశుద్ధాత్మ గారి గురించే అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంతకుముందు, అనగా పాత నిబంధనలో పరిశుద్ధాత్మ గారి గురించి ప్రధానంగా నేరుగా ప్రస్తావించబడిన సందర్భాలు బహు తక్కువ. క్రొత్త నిబంధనలో ఆత్మను గురించిన ప్రస్తావన మనకు కనిపించినప్పుడల్లా 99% పరిశుద్ధాత్మ గారి గురించి అని రూఢిపరుచుకోవచ్చు. ఒకవేళ సందర్భాన్ని బట్టి అక్కడ ఆత్మని ఉన్న ఇది పరిశుద్ధాత్మ గారి గురించి కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక చోట మనుష్యాత్మ అని వ్రాయబడి ఉంటుంది. స్పష్టం చేశాడు అక్కడ, మనుష్యాత్మ వేరు, పరిశుద్ధాత్మ గారు వేరు అని. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు తెస్సలోనికలో ఉన్న వారికి పరిశుద్ధాత్మ గారు మెండుగా అనుగ్రహించబడ్డారు. ఓకే, ఆయన వారిలో మండుతున్నాడు, వెలుగుతున్నాడు. అయితే వారిలో మండే, వెలిగే పరిశుద్ధాత్మ గారు ఆరిపోయే పరిస్థితులు క్రమంగా కనపడుతున్నవి. ఎవరికి కనిపించాయి? పౌలు గారికి కనిపించాయి. కాబట్టి వారిని హెచ్చరిస్తూ ఆయన ఈ వాక్యాన్ని లిఖించాడనమాట. మీకు ఆత్మ అనుగ్రహించబడింది. ఎలా? బాప్తిస్మాలు తీసుకోవడం ద్వారా అనుగ్రహించబడింది. అంతేకాదు మీకు ఆత్మ మెండుగా కూడా అనుగ్రహించబడింది, ప్రత్యేకముగా కూడా అనుగ్రహించబడింది. ప్రత్యేకముగా అనుగ్రహించబడడం ఏమిటో మనం చివర్లో చూద్దాం. ముందు ఆత్మను పొందుకున్న వారి పరిస్థితి ఎలా ఉన్నది, ఆ ఆత్మ ఆరిపోయే పరిస్థితికి, అసలు ఆర్పేసే పరిస్థితికి వాళ్ళు ఎందుకు వచ్చారు అన్నది మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దేవుని పిల్లలారా, తెస్సలోనిక అనేది ఆసియా ప్రాంతంలోని ఒక సంఘము. ఆసియా ప్రాంతం అంటే ఆసియా ఖండం కాదండి. ఆసియా ఖండం కాదు. ఆసియా అనేది ఒకనాడు, అనగా ఇంచుమించు క్రొత్త నిబంధన స్థిరపడుతున్నటువంటి కాలంలో మనకు కనిపించేటటువంటి ఒక ప్రాంతానికి ఉన్నటువంటి పేరు అన్నమాట. చివరి పటం చూస్తే మీకు దానిలో కనిపిస్తుంది ఆసియా. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో అనే పటం ఉంది కదా, ఆ పటంలో చూడండి, పైన
బాక్సులో అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అని ఉంది కదా. ఆ టైటిల్ కి ఎడమ చేతి వైపున క్రింద బితూనియా అని ఉంది. బితూనియాకు క్రిందే ఆసియా ఉంది చూడండి. ఆ ఆసియాకి క్రింద ఫిలదెల్ఫియా ఉంది, అంతియోకియా, లవొదికయ, కొలస్సై, అత్తాలియా, పెర్గా, పతరా. ఇంకా కొద్దిగా ఎడం వైపునకు వస్తే తుయతైరా, పెర్గమ, స్ఫుర్ణ, సార్దిసు, ఎఫెసు, మిలెతు, కోసు, క్నీదు, కొదు, ఇలా వరుసగా ఆ ప్రాంతాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములకు ఎడమ చేతి వైపున బితూనియా కనిపించింది కదా. కానీ బితూనియా నుండి ఇంకా ఎడమ చేతి వైపునకు రండి, మాసిదోనియా అని ఉన్నది చూడండి. మాసిదోనియా కనిపించిందా? మాసిదోనియాకు క్రింద కనబడుతున్నది తెస్సలోనిక. ఈ తెస్సలోనిక ఆసియా పరిసర ప్రాంతాలలోని మాసిదోనియా అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక పట్టణంగా మనం దీన్ని గ్రహించవచ్చు. ఓకే, ఈ తెస్సలోనిక పట్టణానికి పౌలు గారు వెళ్లారు. ఆ పట్టణానికి సువార్త ప్రకటించి అక్కడ ఉన్నటువంటి యూదులకు ఆయన క్రీస్తును గురించిన సత్యాన్ని తెలియజేశారు. ఒకసారి మనం అక్కడికి వెళదాం. ఎక్కడికి వెళదాం? తెస్సలోనికకు వెళదాం. ఎలా వెళదాం? పౌలు గారితో కలిసి వెళదాం మనం. ఓకేనా? పౌలు గారితో కలిసి మనం తెస్సలోనిక పట్టణానికి వెళదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం నుండి. వారు ఎవరు? వారు పౌలు, శీల అనేవాళ్లు. వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనికకు వచ్చిరి. తెస్సలోనిక అనే పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి, యూదుల సమాజ మందిరం, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 3 వారాల పాటు తర్కించాట. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు, ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి అనగా సంఘంగా ఏర్పడ్డారు. ఓకే, వెరీ గుడ్. అయితే తప్పదు కదండి, ఇంకెక్కడికి వెళ్ళినా దరిద్రం. యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణ వెల్ల అలరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకువచ్చుటకు ప్రయత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని ఇంట్లో చేర్చుకున్నాడు, వీరందరూ యేసు అని వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునివారు అని కేకలు వేశారు. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దకును మిగిలిన వారి యొద్దకును జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వారు యాసీను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని బయలిచ్చి వాళ్ళను వదిలేశారు. ఎందుకంటే యాసోను అనేవాడు పట్టుకొచ్చి వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరిని? పౌల్ని, శీల్ని. వీళ్ళేమో యేసుని వేరొక రాజు ఉన్నాడని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్పి పెద్ద గొడవ చేశారట. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించారు. ఎక్కడి నుండి? తెస్సలోనిక నుండి బెరయకు పంపించేశారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, యూదులు అధికంగా ఉన్నటువంటి పట్టణము తెస్సలోనిక పట్టణం. యూదుల శాతం ఎక్కువ అక్కడ. వెరీ గుడ్. ఇప్పుడు ఎప్పుడైతే పౌలు శీల వెళ్లి యేసుక్రీస్తు గారి గురించి వాక్యాన్ని ప్రకటించారో అక్కడ అలజడి వచ్చింది. కానీ కొందరు విశ్వసించారు. తదనంతర కాలంలో విశ్వసించిన వారిని యూదులు తీవ్రంగా హింసించడం మొదలుపెట్టారండి. అయినప్పటికీ కూడా తెస్సలోనికలో ఉన్నవాళ్లు ఏమాత్రం భయపడక తమ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ విశ్వాసమందు స్థిరులు కదలని వారు అయ్యారు. ఇది మనకు తెలియాలి అంటే
తెస్సలోనికలకు రాసిన పత్రికకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి అక్కడకు వెడదాం మనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలు ఉన్నాయి కదా, ఆయన ఆత్మనార్పకుడి అని చెప్పి అన్నారు. అక్కడికే వెడదాం. మొదటి అధ్యాయంలో అందరికీ గ్రీటింగ్స్ చెప్పారు పౌలు గారు. దేవుని నుండి మీకు కృపా సమాధానం అన్ని కలుగును గాక అని. 2వ వచనానికి వెడదాం. మొదటి అధ్యాయం 2వ వచనం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఆ పదం చూసారు ఎలా ఉందో, మీ ఓర్పు. విశ్వాసానికి ఓర్పుకి సంబంధం ఏమిటండి? అక్కడ ఏమంటున్నాడు? మీ విశ్వాసముతో కూడిన మీ పనిని. బాగుంది. ప్రేమతో కూడిన మీ ప్రయాసము దేనికి? ప్రభువుని నమ్ముకుంటే ప్రయాసమా? ప్రభువుని నమ్ముకుంటే ఓర్పు అవసరమా? తర్వాత ఏమంటున్నాడు? మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకంటే ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఓకే, మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. తెస్సలోనికలో ఉన్న వాళ్ళు గొప్ప ఉపద్రవమందు వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారట. ఓకే, వెరీ గుడ్. 2వ అధ్యాయం మొదటి వచనానికి వెళదాం. అంటే తెస్సలోనికలో ఉన్న పరిస్థితి మనకు అర్థం కావాలి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగి ఉన్నట్టే, అంటే మీకు తెలుసు కదా, మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలుసు. మేమెంత కష్టంతో మీకు వాక్యాన్ని ప్రకటించి మీ ఆత్మలకు దేవుని మాటలు అందించామో తద్వారా మీరు ఎలా రక్షింపబడ్డారో మీకు తెలుసు. ఓకే, 11వ వచనం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు అన్నాడు. అంటే సంఘంలో ఏదో సమస్య వచ్చింది. మీరు చాలా శ్రమల నుండి రక్షింపబడ్డారు. రక్షింపబడిన తర్వాత కూడా మీరు శ్రమలు అనుభవిస్తున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలి. అదేమిటంటే మీరు దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకును రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమి అనే సంగతి మీకు తెలుసు. ఓకే, మీరు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు, మాకు ఆ సంగతి తెలుసు అంటున్నాడు. 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. ఎలా? వారు ఎవరు? యూదయలోని సంఘాల వాళ్ళు. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనగా తెస్సలోనికలో ఉన్న వారి వలన అనుభవించారు. ఆ యూదులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని చాలా శ్రమ పెట్టారు అనే సంగతి మాకు తెలుసు. మమ్మల్ని కూడా చంపిపోయారు. 3 వారాల నుండి మీకు వాక్యం ప్రకటించాం. మీలో చాలా మంది మారారు, స్త్రీలు మారారు, పురుషులు మారారు, అనేక మంది విశ్వసించారు. కానీ ఈలోగా యూదులకు తెగులు పుట్టి మమ్మను చంపేయబోయారు. మమ్మను చంపేస్తే మీరు విశ్వాసవంతు బలహీనులైపోతారేమో అని భయపడి, వాళ్ళకు కాదు భయపడతా, చావుకు కాదు భయపడతా, మా శ్రమల వలన మీరెక్కడ బలహీనపడిపోతారో అని మేము భయపడి మేము దెస్సలోనిక పట్టణాన్ని విడిచి వచ్చేసాము అంటున్నాడు 3వ అధ్యాయం 1వ వచనంలో.
కాబట్టి ఇహ సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లును మిమ్మును స్థిరపరుచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని మేము పంపించాం. మేము అక్కడుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకు మేము వచ్చేసి తిమోతిని పంపించాం. ఎందుకంటే మీకు అక్కడ శ్రమలు భయంకరంగా ఉన్నవనే సంగతి మాకు తెలుసు. యూదులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారనే సంగతి మాకు తెలుసు. అతడు వచ్చి మీకు అన్ని విషయాలు చెబుతాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. ఓకేనా? మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ఖచ్చితంగా కరెక్ట్గా అలాగే జరిగింది. ఇది మీకు తెలియను, ఇది మీకు తెలుసు. అట్టి శ్రమలను అనుభవించుటకు, ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇంత శ్రమల నుండి మీరు వాక్యాన్ని అంగీకరించారు, శ్రమలలో మీరు నిలబడ్డారు. మత ఛాందసవాదులైన యూదులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మాకు తెలుసు. అందుకే తిమోతిని పంపించి మీకు ధైర్యం చెప్పిస్తున్నాం. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? వెరీ గుడ్. అయితే మీతో కొన్ని సంగతులు చెప్పాలి. మీ గురించి నాకు కొన్ని మాటలు వినబడ్డాయి, వాటిని మీ దగ్గర నేను ప్రస్తావిస్తున్నాను. అవేమిటంటే 4వ అధ్యాయం 1వ వచనం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. బాగుంది, మీ ప్రవర్తన కొంతమేర బానే ఉంది. ఈ విషయంలో మీరంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు మా ద్వారా విన్న వాక్యం ప్రకారం మీరు పర్వాలేదు, బాగానే నడుచుకుంటున్నారు, బట్ మీకు కొన్ని హెచ్చరికలు చేయాల్సి ఉంది అంటున్నాడు. ఏమిటంటే మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తము. ఇది తెస్సలోనిక పట్టణంలో ఉన్న సమస్య. బహుశ్రమలలో వాళ్ళు వాక్యాన్ని అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకుని, అనగా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుని తెస్సలోనిక సంఘంలో ఉన్న వాళ్ళు జారత్వము వైపునకు మళ్ళారటండి. పరిశుద్ధతను కోల్పోతున్నారు. అందుకే వాళ్ళకి పత్రిక రాయాల్సి వచ్చింది పౌలు. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు, తెస్సలోనిక సంఘంలో ఉన్న ప్రతివాడు ఎలా ఉండాలి అంటే దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును, అనగా శరీరమును ఎట్లు కాపాడుకొనవలెనో అది తెలుసుకొని ఉండుటయే, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. వీళ్ళు ఏం చేస్తున్నారట? జారత్వంలోకి దిగారట. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను కోల్పోతున్నారట. మీరు అలా ఉండకూడదు. మీలో కామాభిలాష ఉండకూడదు. కామాభిలాష కలిగిన వాళ్ళు దేవుని ఎరుగని వారు. కామాభిలాష, దేవుని తెలుసుకున్నవాడు కామాభిలాష కలిగి ఉండకూడదు. కలిగి ఉండి ఆ అభిలాషను నెరవేర్చుకోవడానికి తమ శరీరాలను, అనగా మీ శరీరాలను పాపానికి అప్పగించకూడదు. మీరు పరిశుద్ధంగా బ్రతకాలి. తన తన ఘటమును అన్నాడు, చూసారా? ఘటము అనగా శరీరం అండి, పాత్ర, మట్టి పాత్ర. ఘటము అనగా మట్టి పాత్ర. దేహాన్ని దేవుడు మట్టితో నిర్మించాడు. అందుకే శరీరాన్ని గురించి మాట్లాడినప్పుడు ఘటము అనే పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో. ఈ దేహాన్ని, శరీరాన్ని దేవుడు చేశాడు కదా. మీరు క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డారు కదా. పరిశుద్ధాత్మ గారు మీలోకి వచ్చారు కదా. వెరీ గుడ్. వచ్చిన తర్వాత మీ శరీరాన్ని మీరు తిరిగి పాపమునకు, అనగా జారత్వమునకు అప్పగించకూడదు.
చెబుతున్నాడు వాళ్ళతోటి. మీ శరీరాన్ని మీరు కలుషితం చేసుకోకూడదు. కామాభిలాషలు తీర్చుకోవడానికి శరీరాన్ని వాడకూడదు. మీలో ప్రతివాడు 4వ వచనం, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందుగాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. అంటే సంఘములో జారత్వాలు జరిగిస్తూ సంఘంలో ఉన్న వారిని మోసగిస్తున్నారన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు, సహోదరుడు ఎవడును ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. అంటే కామాభిలాష అంటే వీళ్ళు ఎలా వెళుతున్నారు, జారత్వం అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు, పురుషులు స్త్రీల లేకపోతే పురుషులు పురుషుల, ఇటువంటి అసహ్యమైన అవాచ్యమైనవి గాని వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారా? ఎందుకంటే ఇక్కడ సహోదరుని మోసగించకుండవలెను అన్నాడు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా స్వలింగ సంపర్కుల లేకపోతే సాధారణ జారత్వం వంటిదా, స్త్రీ పురుషులు కలిసి చేసేది వంటిదా, పర్టిక్యులర్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనగా రోమీలకు రాసినట్టుగా దెసలోనికల దగ్గర ప్రస్తావించలేదు గాని మొత్తానికి వారిలో జారత్వం అయితే ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు హెచ్చరిస్తున్నాడు. ఎందుకనగా 6వ వచనంలోని సగభాగము, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు, ఊరుకోడు దేవుడు అని పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అది విషయం. పరిశుద్ధతను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ బ్రతుకుటకే దేవుడు మనల్ని పిలిచాడే తప్పించి అపవిత్రులుగా బ్రతకడానికి మనల్ని పిలవలేదు. ఇక్కడ అపవిత్రులు అన్నాడంటే మనం దీన్ని మొయ్యకుండా ఒకసారి అక్కడికి వెళితే మనకేమైనా సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అన్నాడు. ఏమంటున్నాడు? ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి, హృదయంలో ఒక చెడ్డ ఆశ ఉంది, తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. ఎలా అట? వీళ్ళు అటివారు దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించటం మొదలుపెట్టారు. ఏమిటి వీళ్ళిక్కడ పూజిస్తున్న సృష్టము? వీళ్ళు దేనిని పూజిస్తున్నారు? కామవాంఛలు తీర్చుకోవడాన్ని పూజిస్తున్నారు. దానినే అపవిత్రత, దానినే విగ్రహారాధనతో పోలుస్తున్నాడు దేవుడు. 26వ వచనం, అది ఎలాగో కింద చెబుతున్నాడు. 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. అదే అపవిత్రత. ఎలా అట? వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించింది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులు. పురుషులు ఎడల పురుషులు కామతప్తులు, స్త్రీల ఎడల స్త్రీలు కామతప్తులు. ఇది అపవిత్రత. సో దెసలోనిక సంఘంలో కనపడుతున్నది ఏమిటి? పౌలు గారికి అపవిత్రత, అపవిత్రత, జారత్వము, ఇవి కనిపించాయి అన్నమాట. ఇప్పుడు వెడదాం మనం మరలా ఎక్కడికి? పత్రికకి వెడదాం. దెసలోనికలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు అనగా నిర్లక్ష్య పెట్టువాడు మనుషులను ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఇక్కడ వచ్చిందండి సమాధానం మనకి. ఆత్మను ఆర్పడం అంటే ఏమిటంటే
వీళ్ళు అపరిశుద్ధతలోకి వెళ్లారు, జారత్వంలోకి వెళ్లారు, అపవిత్రతలోకి వెళ్లారు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఎంతవరకు? 4వ అధ్యాయంలో 8వ వచనం వరకు సంఘంలోని ఒక సమస్యను చెప్పుకుంటూ వచ్చాడు. వెరీ గుడ్. 5వ అధ్యాయానికి వెడదాం మనం. 5వ అధ్యాయంలో మరికొన్ని ప్రస్తావించాడు పౌలు గారు. 5వ అధ్యాయము. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయాల్సిన అవసరం లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఎందుకంటే మేము చెప్పాము, తిమోతి వచ్చాడు, తిమోతి మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్ని విషయాలు. ఇప్పుడు మీరంతా నేర్చుకున్నారు, మీకు తెలుసు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది. ఓకే. 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదనుకుని చెప్పుకుని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక అటువంటి వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. ఎవరు? వీళ్ళు దెస్సలోనికేలో ఉన్న అపరిశుద్ధులన్నమాట, అపవిత్రులు. కాబట్టి ఇటువంటి పనులు చేస్తున్న వాళ్ళు వీళ్ళు తప్పించుకోలేరు, జారత్వాన్ని జరిగిస్తున్న వాళ్ళు తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. ఎందుకంటే మీరు రక్షింపబడ్డారు, మీరు బాప్తిస్మాలు తీసుకున్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోకండి. ఇక్కడ మామూలుగా నిద్రపోవడం కాదండి, అర్థమవుతుందా? మామూలు నిద్ర గురించి మాట్లాడట్లేదు. అపవిత్రత అనే ఒక నిద్ర, పాపం గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఏం కాదులే అని అనుకుంటూ, తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటూ నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉండాలి అని తన మీద పెట్టుకుని చెబుతున్నాడు. 6వ వచనంలో, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచిస్తే కనపడుతున్నటువంటి మరొక సమస్య ఏమిటంటే, వీళ్ళు తాగుబోతులు కూడానండి. మద్యపానము కూడా వీరిలో ఉన్నట్టుగా ఒక వైపు నుంచి ఆలోచిస్తే మనకు కనిపిస్తుంది. ఒక వైపు నుండి ఒకవేళ, ఎందుకంటే ఎప్పుడు చూసినా మత్తులై ఉండకండి, మత్తుగా సోమరిపోతులుగా పగలు కూడా నిద్రపోకండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. పాపాన్ని కూడా ఆయన చీకటితో పోల్చాడు, మత్తుతో పోల్చాడు. ఒకవేళ వీళ్ళు మత్తును కూడా ఇష్టపడుతున్నారేమో, అందుకు గాని లేవనెత్తి మాట్లాడుతున్నాడేమో. ఇది కూడా ఒక సమస్యగా కనిపిస్తోంది ఇక్కడ. ఓకే, మనము 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక, మరలా చెప్పాడు చూసారా, మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల అనే కవచమును రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఇవన్నీ చేయటం ద్వారా ఉగ్రత పాలుగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను అనగా మనం బ్రతికున్నా చనిపోయినా తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనొచ్చు పరిశుద్ధులుగా బ్రతకండి. మీరు అపరిశుద్ధులుగా కనుక మారితే, మీరు అపవిత్రులుగా కనుక మారితే పరిశుద్ధాత్మ గారిని మీరు ఉపేక్షించినట్టే లెక్క అని మాట్లాడుతూ ఇంకొక సమస్యను కూడా లేవనెత్తాడు. ఏమిటట? మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి అనగా గౌరవించి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. గొడవలు అనమాట. ఏ సంఘంలో చూడు గొడవలండి. ఎందుకంటే వాడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? సంఘంలో కూర్చుంటాడు. ఎవడు? దుష్టుడు.
మనుషుల మధ్య విభేదాలు పుట్టించేస్తాడు, గొడవలు పుట్టించేస్తాడు, అల్లర్లు కలిగించేస్తాడు, గ్రూపులు కట్టేస్తాడు, ఫిర్యాదులు చేసేస్తాడు. రకరకాల ఇబ్బందులు గురి చేయడానికి దుష్టుడు నిరంతరము సంఘాన్ని వాడుకుంటుంటాడండి. అందుకే ఏ సంఘం చూడండి అల్లర్లు, గొడవలు. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమిటంటే, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకోండి. పాపాలు చేయకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. తెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీరు ఇలా నడుచుకుంటూ ఉన్నట్టయితే ఆత్మను ఆర్పుకోకుండా ఉంటారు. మీరు ఇలా నడుచుకొనకపోతే ఆత్మను ఆర్పేసుకుంటారు. అనగా మీలోని ఆత్మ ఆరిపోతారు. అంటే ఆత్మ ఏమన్నా మండుతున్న కాగడా అండి ఆరిపోవటానికి? అదేమన్నా దీపమా ఆరిపోవడానికి? ఆరిపోవటం అంటే పరిశుద్ధాత్మ గారు నిశ్శబ్దమైపోతారు. నిశ్శబ్దం. మనలో ఉంటారు. ఆయన వెలిగించి నడిపించవలసిన దానిని, మనలో మండించవలసిన దానిని మనమే ఆర్పేసుకోవడం వలన ఆయన నిశ్శబ్దమైపోతారు. మన పాపాల వలన మనం పరిశుద్ధాత్మ గారి కొలతను, ప్రభావమును కోల్పోతాము. మనము పాపాలు చేయటం వలన పరిశుద్ధాత్మ గారి కొలతను, ప్రభావమును కోల్పోతాము. అదే ఆత్మ ఆరిపోవటం అంటే. అర్థమైందా? పరిశుద్ధాత్మ గారు ఒక మహావరం అండి. అది దేవుడిచ్చే వరం, మనుషులు ఇవ్వలేనిదండి అది. 6 వారాల పాటు మనం పాఠాలు నేర్చుకున్నాం. 6 వారాల పాటు అజితేంద్రియులు అంటే ఎవరు అన్నది కువైట్లో. ఈ 6 వారాల పాఠంలో ప్రతి అవయవాన్ని నియంత్రించడానికి దేవుడు ఒక సహాయతను అనుగ్రహించాడు అనేది మనకు అర్థమైంది. ఆ సహాయత ఎవరో తెలుసా? మనిషి కాదండి, సాక్షాత్తు దేవుడే. దేవుడిని పరమాత్ముడు మనకు అనుగ్రహించారు. దైవ సహాయంతో మనలో ఉన్న సకల బలహీనతలు, పాపాలు అధిగమించి శరీరాన్ని జయించి మనం ఆయన చెంతకు క్రీస్తు వలె వస్తామని. కానీ మనం పరిశుద్ధాత్మ గారు మనలో ఉండి కూడా, మనలో ఆయన్ను ఉంచుకుని కూడా మన ఇష్టం వచ్చినట్టుగా మనం పాపాలు, మన ఇష్టం వచ్చినట్టు చేష్టలు, మనకు నచ్చిన ప్రవర్తనలు. పరిశుద్ధాత్మ గారి సంగతి తీసల పక్కన పడేస్తాం అంతే. భయం ఉండదు అసలు మనకి. అప్పుడు ఆయన ఎలా ఫీల్ అవుతారు? నేనంటే వీడికి గౌరవం లేదు, నేనంటే వీడికి పట్టింపు లేదు, నేను వీడిని డెవలప్ చేయడానికి వీడు నాకు అవకాశం ఇచ్చింది ఎక్కడ? డెవలప్ చేయటానికి పరిశుద్ధాత్మ గారు మన భక్తి జీవితాన్ని వృద్ధిపరచడానికి మనలో ఉంటారు. ఆయన మనలోకి వచ్చిన తర్వాత కూడా మనం పాపాలు చేస్తూ వెళుతున్నట్టయితే ఆయన నిశ్శబ్దం అవుతారు. అదే ఆరిపోవటంటే. అంటే ఇక మన పాపాలను క్షమించమని ఆయన అడగరు. తండ్రి అయిన దేవుణ్ణి అడగరు. మన పాపాన్ని మనం ఒప్పుకునేటట్టు ఆయన చేయరు. ఆయన ఒప్పించకపోతే మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోలేమండి. తెలుసా మీకు? పరిశుద్ధాత్మ గారు వచ్చి ఏం చేస్తారని చెప్పారు యేసుక్రీస్తు గారు? సర్వసత్యంలోనికి నడిపించటం అది ప్రధాన భాగం. అది వ్యవస్థ కొరకు జరిగించేది. ప్రతి భక్తునికి వ్యక్తిగతంగా వనగూడే ప్రయోజనం ఏమిటి? పాపములను ఒప్పింపజేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం కదా, 7వ వచనం.
అయితే నేను మీతో ఒక సత్యం చెబుతున్నాను, ఒక విషయం అన్నమాట. సత్యం చెబుతున్నాను. నేను వెళ్లిపోవుట అనగా నేను మరణించుట వలన మీకు ప్రయోజనమే కలుగుతుంది. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త అనగా ఉత్తరవాది అనగా పరిశుద్ధాత్మ గారు. ఓకే, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతాను. నేనన్నా ఉండాలక్కడ, ఆయనన్నా ఉండాలక్కడ. ఇద్దరం ఇక్కడికి వచ్చేస్తే కుదరదు. ఓకేనా? కాబట్టి నేను వెళ్ళిన తర్వాత ఆయన పంపిస్తాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును అని చూడండి. లోకం అంటే మనమే, మనుషులు. ఆయన మనలోకి రావటం వల్ల ఏం జరుగుతుందంటే మనము పాపము విషయమైన జాగ్రత్త కలిగి ఉంటాం, పాపము విషయమైన భయాన్ని కలిగి ఉంటాం, పాపము విషయమైన వ్యతిరేకతను కలిగి ఉంటాం. ముందు భయం ఉంటుందండి. భయం వేస్తుంది, తప్పు చేయడానికి భయం వేస్తుంది, తప్పు జరిగించడానికి భయం వేస్తుంది, తప్పు మాట్లాడడానికి భయం వేస్తుంది. అదే పరిశుద్ధాత్మ గారు లేరనుకోండి, పాపము విషయమైన బెరుకుండదు, భయం ఉండదు అన్నమాట, తెగింపు ఉంటుంది. చూసారా, ప్రభువుని ఎరుగని వారు ఎక్కువ మంది, అనగా క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను, క్రైస్తవులు కాని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బాప్తిస్మం తీసుకున్నా కూడా ప్రభువును సరిగా ఎరుగని వారు పాపము విషయమైన భయాన్ని కలిగి ఉండరు. యథేచ్ఛగా పాపం చేస్తారు, ధైర్యంగా పాపం చేస్తారు, సిగ్గు లేకుండా పాపం చేస్తారు, దేవునికి భయపడరు, జంకరు. కానీ వాక్యాన్ని ఎరిగిన వారు జంకుతారు. దేని బట్టో తెలుసా? పరిశుద్ధాత్మ గారిని బట్టి. ఆయన నీకు తెలియపరుస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా, తప్పు నాన్న వద్దు, ఈ పని నువ్వు చేయకూడదని నీకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. అదే ఆయన పని. నీకు వాక్యం జ్ఞాపకం. ఆయన ఎలా పని చేస్తారంటే నీకు వాక్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. జ్ఞాపకం వస్తున్న వాక్యాన్ని కూడా పక్కకు పెట్టి మీరు ఆగండి అని చెప్పి హ్యాపీగా పాపం చేస్తున్నాం అనుకోండి. ఇక చెప్పి 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 ప్రయోజనం ఏముంది? నీకు జ్ఞాపకం చేసి 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 ప్రయోజనం ఏముంది? నీ కొరకు సరిపోనేదో తొందరపడ్డాడు, సరిపోనేదో ఆవేశంలో, సరిపోనేదో కోపంలో ఉన్నాడు, ఇలా సరిపోనేదో బలహీనతలు పడ్డాడని రకరకాల పరిస్థితులను బట్టి ఆయన నిన్ను అర్థం చేసుకుని నీ తరపున నీలో ఉండి తండ్రి అయిన దేవునికి ప్రార్థించి అనేక పర్యాయములు నీ కొరకు క్షమాపణ తీసుకుని వచ్చినా మనం ఇంకా అలాగే బ్రతుకుతూ వెళుతున్నాం అనుకోండి, ఇంకా మాటి మాటికి ఆయన మాత్రం తండ్రి అయిన దేవుణ్ణి ఏమడుగుతారు? అలా 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 ఆయన కూడా సైలెంట్ అయిపోతారు. ఆయన సైలెంట్ అయ్యే కొద్దీ మనం పాపాలలో పెరుగుతూ ఉంటాం. అర్థమైందా? ఆయన వెలుగు తగ్గే కొద్దీ ఆ దీపపు ప్రభావము, ఆర్పకుడి దాన్ని ఒక మనం దీపంతో పోలిస్తే ఆ దీపపు ప్రభావము తగ్గే కొలది మనకు పాపము విషయమైన భయం తగ్గిపోతుంటుంది. ఎందుకంటే మనం ఆయన మాట వినట్లేదు. ఆయన మనకు మననం చేస్తున్న వాక్యాలను మనం పట్టించుకోవట్లేదు, పక్కకు తోసివేసేస్తున్నాం, గమనించట్లేదు. దాంతో ఇంకా ఆయన కామైపోతారు. కాబట్టి దెస్సలోనికలలో ఉన్న వాళ్ళలారా, మీరు గొప్ప ఉపద్రవములో వాక్యాన్ని అంగీకరించారు. అంగీకరించి మీరు మారు మనస్సు పొంది చక్కగా దేవునిలో బలంగా నిలబడి శ్రమలను ఎదుర్కోవడానికి కారకులు ఎవరో తెలుసా? మీలో ఉన్న పరిశుద్ధాత్మ గారు. వాళ్ళతో చెబుతున్నాడు, దెస్సలోనికల వాళ్ళతో చెబుతున్నాడు. ఆయన మీకు ఇంత మద్దతుగా నిలబడిన తర్వాత, మీరు ఆయన వలన రక్షింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ గారు కూడా రక్షిస్తారు, మీకు చెప్పాను నేను గతంలో రెఫరెన్స్లు. ఆయన వలన మీరు రక్షింపబడిన తర్వాత క్రమక్రమంగా మళ్ళీ మీరు పాపాల్లోనికి వెళ్ళి మీరు పాపాలను విడిచిపెట్టక అవే పాపాలను చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆయన ఆయన వెలుగు తగ్గిపోదా? ఆయన ప్రభావము తగ్గిపోదా?
ఆయన కాంతి తగ్గిపోదా? చివరకు ఆయన ఆరిపోతారు. ఉంటారు గాని వెలగరు. అర్థమైందా మీకు? దీపం ఉంది గాని ఆరిపోయింది, అది విషయం. ఉన్నది కానీ ఆరిపోయింది. పరిశుద్ధాత్మ గారు ఉంటారు కానీ ఆయన ద్వారా జరిగే క్రియలు, విన్నపాలు, తండ్రికి క్షమాపణలు, వేడుకోలు, ఆయన ద్వారా అందించబడే వాక్యపు సహాయము, ఇవేవి అందం. ఇంకా దాంతో మనం మొద్దుబారిపోతాం. దైవ సంబంధమైన విషయాల మీద నుండి మనసు తొలగిపోతుంది. దైవ కార్యాల మీద నుండి మన హృదయం తొలగిపోతుంది. లోక సంబంధమైన అనగా పాప కార్యాల వైపు, సుఖాల వైపు, సంతోషాల వైపు మనం వెళ్ళిపోతాం. అదేంటండి, నేను మరి బాప్తిస్మం తీసుకున్నాను, కొత్తలో చాలా బలంగా ఉండేవాడిని, క్రమక్రమంగా రాను నేను ఎందుకు బలహీన పడిపోతున్నాను అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎందుకు పడిపోతున్నావంటే, బాప్తిస్మం తీసుకున్న కొత్తలో నువ్వు ఆయనకు అపారమైన విలువనిచ్చావు. ఆయన వాక్యం చదవమన్నప్పుడల్లా నువ్వు చదివావు. ఆయన నీకు వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నప్పుడల్లా వాటి యందు నువ్వెంతో ఆనందించావు. విస్తారంగా బైబిల్ పఠించావు, చక్కటి ప్రార్థన చేశావు, ఉన్నతమైన దైవ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొన్నావు. అన్నీ ఎంతో గొప్పగా సాగాయి ఆ రోజులో. కానీ ఇప్పుడు ఎందుకు అలా ఉండలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ మనస్సును ఆయన మీద నుండి, దేవుని మీద నుండి తప్పించి మిగిలిన వాటికి నువ్వు కేటాయిస్తున్నావు. తత్ఫలితంగా నీలో ఆయన ప్రమేయం, నీలో ఆయన క్రియ, నీలో ఆయన భాగము తగ్గుతూ వెళుతూ వస్తుంది. భక్తి తగ్గిపోయింది ఈ మధ్య అంటుంటారు, చూసారా? కారణం ఏంటనుకుంటున్నారు? ఇది మ్యాటర్. ఆయనకు నువ్వు విలువ ఇవ్వట్లేదు, అదే కారణం. ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వట్లేదు, అదే కారణం. మరి వేటికి ఇస్తున్నావు? ఇదిగో ఫోను, లేకపోతే టీవీలు, లేకపోతే సరదాలు, లేకపోతే షికార్లు, దాని ద్వారా కలిగే ఆనందాలు, సంతోషాలు, లేకపోతే బలహీనతలపై ఆధారపడినటువంటి తప్పులు, బలహీనతలతో శరీరాన్ని పాడు చేసుకోవడాలు, అనగా పాపానికి అప్పగించేయడాలు, ఆ సుఖాలయందే ఆనందించడాలు, ఆ మాటలయందే సంతోషించడాలు, వేటి వలనైతే ఆనందం లభిస్తుందో వాటినే జ్ఞాపకం చేసుకోవడాలు. ఇలా మన జీవితం ఎప్పుడైతే లోకములోనికి తిరిగి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత గురించి చెప్తున్నాను, తిరిగి అటువైపు వెళ్ళిపోతుందో, ఆయన కూడా ఇంకా చెప్పి తండ్రి అయిన దేవుణ్ణి క్షమించమని అడిగి ఎన్నిసార్లు క్షమాపణ ఇవ్వాలి? అయినప్పటికీ కూడా ఆయన అనేక సార్లు అడిగి ఇక విసిగిపోయి నెమ్మదిగా తప్పుకుంటారు ఆయన పక్కకి తప్పు. బాబు, నీ దారి నువ్వు చూసుకోరా బాబు, నీకు నాకు పడదు. ఆయన వెళ్ళమన్నారు కాబట్టి, నీలో ఉండమని ఆయన చెప్పారు కాబట్టి, నేను ఏదో ఒక మూల అలా ఉంటాను. మళ్ళీ నువ్వు నన్ను వెతికినప్పుడు తప్ప, నువ్వు నన్ను పిలిచినప్పుడు తప్ప, నీ అంతట నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు తప్ప నేను ఇంక నీ జోలు తీను. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నీ చావు నువ్వు చావు అంటాడు ఆయన. లోపల ఉంటాడు ఆయన. ఎందుకంటే బాప్తిస్మం ద్వారా ఖచ్చితంగా వెళ్లి తీరాలి, ఇది దేవుని నియమం. ప్రభువుని విశ్వసించిన ప్రతి ఒక్కరి పాపము బాప్తిస్మం ద్వారా ఎలా కడగబడాలో, అది ఎలా నియమమో, అలా కడగబడిన ప్రతి వ్యక్తి దగ్గరకు పరిశుద్ధాత్మ గారు వెళ్ళాలి, లోపల నివసించాలి. ఇది నియమం. ఆయన ఉంటారు, ఏదో ఉన్నాను అన్న పేరుకు ఉంటారు, అంతే. దట్స్ ఇట్. దెస్సలోనికేలు చేస్తున్న పాపాలు వారిలోని పరిశుద్ధాత్మ గారు ఆరిపోవటానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న పాపాలు మనలో పరిశుద్ధాత్మ గారు నిశ్శబ్దమైపోవడానికి, యాక్టివ్గా లేకపోవడానికి, చురుకుగా లేకపోవడానికి, స్తబ్దతలోకి వెళ్ళిపోవడానికి, స్తబ్దత కారణమవుతున్నాయి మనం చేస్తున్న తప్పులు.
ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? గొప్ప విషయం ఏంటంటే, ప్రతి సంఘానికి అనుగ్రహింపబడని అంటే ప్రతి సంఘానికి అంటే 99% సంఘాలకు అనుగ్రహింపబడినవి, కొన్ని సంఘాలకు అనుగ్రహింపబడలేదు. అవే పరిశుద్ధాత్మ వరాలు. మొదటి శతాబ్దంలో ఆ పరిశుద్ధాత్మ వరాలలో కొన్ని దశలోనిక సంఘానికి కూడా ఇవ్వబడ్డాయి. ఏమిటా వరం? ప్రవచించుట అనే వరం. చూడండి అక్కడ ఏముందో, 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. పరిశుద్ధాత్మ గారు కొందరిలో ఉండి, అందరిలోనూ కాదు, కొందరిలో ఉండి ప్రవచింప చేస్తున్నాడు కూడా. ఎందుకంటే తొలి సంఘాన్ని స్థిరపరచాలి అంటే వారికి కొన్ని పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వాలి అనే విషయం మనకు తెలుసు. ఓకే, అక్కడ వాక్యం ద్వారా రక్షింపబడిన కొందరికో, లేకపోతే ఒకరికో, లేకపోతే ఇద్దరికో ప్రవచనము అనే ఒక పరిశుద్ధాత్మ ప్రత్యేక వరమును దశలోనిక సంఘానికి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. వీళ్ళు ఈ పాపాలు చేయటం వలన వీరికి ఇవ్వబడిన ప్రవచన వరము, నేటి కాలం కాదు, వీరికి ఇవ్వబడిన, ఈ సంఘానికి ఇవ్వబడిన ప్రవచన వరము తగ్గిపోయింది. తెలుసు కదా, పరిశుద్ధాత్మ వరాలలో ఒకటి ప్రవచన వరము, ఓకేనా, మరొకటి భాషల వరము. దీని గురించి కొరింథీలు కొట్టుకు చచ్చిపోయారండి భాషల వరం కొరకు. ప్రవచన వరము మాకొద్దు, మాకు భాషల వరమే కావాలి అని చెప్పి పెద్ద గొడవలైపోయినాయి కొరింథీ సంఘంలో. అదే భాషల గురించి నేను రాసిన పుస్తకం. ఇప్పుడు వీళ్ళకు దశలోనికలకు ఒక చక్కటి వరాన్ని అనుగ్రహించడం జరిగింది. అయితే వీరి పాపాల వలన ఆ వరం వీళ్లకు దూరం అయిపోతుంది. కాబట్టి మీకు ఇవ్వబడిన ఆ ప్రవచన వరాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. దేంతో నిర్లక్ష్యం చేస్తున్నారు? వీళ్ళు పాపాల వలన నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మీకు ఇవ్వబడిన ఆత్మను మీరు ఆర్పుకోకండి అని దశలోనిక సంఘానికి పౌలు గారు హెచ్చరికగా వ్రాస్తున్నటువంటి పత్రికే మొదటి పత్రిక. వెరీ గుడ్. ఇప్పుడు ఆత్మను ఆర్పకుడి అనే ఈ మాట మనకు, మన సంఘాలకు వర్తిస్తుందా, వర్తించదా? మనకు వర్తిస్తుంది, వ్యక్తిగతంగా మనకు వర్తిస్తుందా, వర్తించదా? ఇప్పుడు చెప్పండి. వర్తిస్తుంది. ఎందుకంటే మనకు కూడా పరిశుద్ధాత్మ గారి వరం అనుగ్రహించబడింది. ప్రవచన వరం అనేది ఇప్పుడు మనకు లేదు, ఎందుకంటే అది మొదటి శతాబ్దపు తొలి సంఘమునకు మాత్రమే పరిమితం. ఇప్పుడు ఈ సంఘానికి అది ఇవ్వబడదు. మొదటి శతాబ్దం తర్వాత ఇవ్వబడలేదు. ఎందుకంటే సర్వసత్యము సంపూర్ణమైనది కనుక. ఓకే, కాబట్టి ప్రవచన వరాన్ని మనం తీసి ఒక ప్రక్కన ఉంచితే, ఇప్పుడు మన పాపము మనకు ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. అది ఎలా అంటే, మనలోని పరిశుద్ధాత్మ గారిని బాధ కలిగించటం వలన. ఆయన బాధపడి నిశ్శబ్దమైపోయి, కామైపోయి ఒక మూల ఉండటమే ఆరిపోవటము. ఇప్పుడు మనకు మనం ఆలోచించుకోవాలి, మనలో పరిశుద్ధాత్మ గారు ఉన్నారా, ఆరిపోయారా? ఒకవేళ ఆరిపోయారు అని కనుక మీలో ఎవరైనా అనుకుంటే, ఆరిపోయిందని ఏం చేయాలి? దీపం ఉంది, కిరోసిన్ ఉంది, ఒత్తు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? వెలిగించాలి. పరిశుద్ధాత్మ గారిని మరలా వెలిగించాలి. వెలిగించాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ పాపాన్ని విడిచిపెట్టాలి. నెక్స్ట్ వాక్యం దగ్గరికి వచ్చేయాలి. అనగా వాక్యాన్ని పఠించాలి. వాక్యానుసారంగా జీవించడం మనం మొదలు పెట్టినప్పుడు ఆయన అబ్బో మంచుడైపోయాడు, బుద్ధి మారిపోయింది, చాలా సంతోషం, ఈ రోజు కొరకే నేను ఎదురు చూస్తున్నాను దానాన్న అని చెప్పి ఆయన మనలను మరింత పరిశుద్ధతలోకి, మరింత దేవుని కార్యాలలోనికి మనం తీసుకువెళతారు. ఆ క్రమంలో ఒకవేళ ఎప్పుడన్నా మన వలన పొరపాటున ఒక తేడా చూపు, ఒక తప్పుడు ఆలోచన,
ఏదైనా ఒక చిన్న అబద్ధము అటువంటి ఏవైనా వచ్చాయనుకో, అప్పుడు మళ్ళీ ఆయన తండ్రి పిల్లాడు బాగున్నాడు కానీ లోకంలో ఉన్నాడు కాబట్టి పరిస్థితులను బట్టి ఏదో కొద్దిగా ఒక చిన్న అబద్ధం ఆడాడు, లేకపోతే ఒక చిన్న తప్పు జరిగింది, నేను చెప్తున్నాను, నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను, పిల్లాడిలో ఉండి దయచేసి పిల్లాడిని మీరు క్షమించండి అని అప్పుడు ఆయన వేడుకుంటారు. ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి. అప్పుడు ఆ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళుతుంది? యేసుక్రీస్తు గారి దగ్గరికి వెళుతుంది అనమాట. ఆ యేసుక్రీస్తు గారు తండ్రి అయిన దేవునికి ఆ ప్రార్థనను ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు ఆయన అగ్రి చేసి స్టాంప్ వేసి సంతకం పెట్టి ఎక్స్క్యూజ్డ్, మనకు పడవలసిన శిక్షను ఆయన రద్దు చేసి క్షమాభిక్షను ప్రసాదించి సంతకం పెట్టి స్టాంప్ వేసి పంపిస్తారు. ఎప్పుడు? ఆత్మ మనలో వెలుగుతున్నప్పుడు. అసలు ఆత్మే ఆరిపోయారనుకోండి, అసలు మనం పాపం చేస్తున్నాం అనే అపరాధ భావన మనలో కలగదు. తప్పు చేస్తున్న ఏదో ఒక మొల నీకు కొడుతూ ఉంటుంది, తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని. అదే పరిశుద్ధాత్మ గారు మనకు చేసే జ్ఞాపకం. అసలు అది రాదిక. ఆ స్థితిని మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతాం చూశారు. దాంతో ఆయన వదిలేస్తాడు, ఇంకా చెయ్యి వదిలేస్తాడు, ఇంకా చేతులు దులిపేసుకుంటాడు, అలాస్ అంటాడు, నీ ఇష్టం. అది ఆత్మ ఆరిపోవుట అనే స్థితి. ఆత్మ ఆరిపోవుట అనే స్థితి అనమాట. వద్దు దేవుని పిల్లలారా, మనం ఈ స్థితికి వెళ్ళొద్దు. ఒకవేళ ఆరిపోయిన పరిస్థితుల్లో ఆయన ఉన్నారా? మనలో ఉన్నారు. ఆయన ఉండకుండా మాత్రం ఉండరండి. మన మరణదినం వరకు ఆయన మనతో ఉంటారు. అది డ్యూటీ ఆయనకు, అది బాధ్యత. ఖచ్చితంగా మనలో ఉండి తీరవలసిందే. అయితే మనమేం చెయ్యాలి? ఆయనను మనం కాపాడుకుంటూ ఆయన మనలో వెలగడానికి, తద్వారా మనల్ని వెలిగించడానికి ఆయనకు మనం నిరంతరం అవకాశం ఇచ్చేస్తూ ఉండాలి. మనల్ని మనం ఆయనకు అప్పచెప్పేసుకోవాలండి. కానీ మనం లోకానికి అప్పచెప్పేసుకుంటుంటాం. మనల్ని మనం పరిశుద్ధాత్మ గారికి మనల్ని మనం అప్పగించేసుకోవాలి. ఎలా? లోబడిపోవటం ద్వారా. ఎలా? వాక్యము, ప్రవర్తన, నడవడిక, పరిశుద్ధత, బైబిల్ పఠనము, ప్రార్థన, వాక్యానుసారమైన జీవితము, వీటన్నిటి ద్వారా మనం ఆయనకు లోబడుతున్నాము అని ఆయనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన మనలను మరింత బలపరిచి, మరింత మనకు పదును పెట్టి, మరింత పరిశుద్ధులముగా, నిర్దోషులముగా దేవుని ఎదుట నిలబడడానికి మనలను సిద్ధపరుస్తారు. కాబట్టి వెలిగిద్దాం. ఆయన ఆరిపోయిన స్థితిలో ఉన్నారా? మనలో వెలిగిద్దాం. వెలిగించుకోవడం మనకే అవసరం. ఎందుకంటే ఇంట్లో మనం ఉండాలి అంటే మనకి ఏం ఉండాలండి? వెలుగు ఉండాలి. గనుక వెలిగించుకొనుట మనకే అవసరం. ఆయన ఉన్నారు మనలో, ఉండి తీరుతారు మనలో. తండ్రి ఆ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆయన ఆరిపోయి ఉంటే కనుక వెలిగిద్దాము. ఇలాగా నేను ఒకవేళ మీలో ఎవరికైనా ఇటువంటి బాధ అనిపిస్తే, అరే నా తప్పు వల్ల నేను పరిశుద్ధాత్మ గారిని బాధించాను, ఆయనను దుఃఖపరిచాను, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని ఉంటుంది ఒక చోట, నేను ఆయన దుఃఖపరిచాను అని చెప్పి మీరు ప్రార్థించండి. తండ్రికి క్షమాపణలు చెబుతూ ప్రార్థించి, తండ్రి ఇక నుండి పరిశుద్ధాత్మ గారిని నేను దుఃఖపరచకుండా వాక్యానుసారంగా జీవిస్తాను అని తండ్రికి మీరు క్షమాపణలు చెప్పి వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ గారు తిరిగి వెలుగుతారు, తిరిగి మనలను నడిపిస్తారు. ఇది థెస్సలోనికలకు చెప్పిన వారి ద్వారా మనకు చెబుతున్న ఆత్మను ఆర్పకుడి అనే సంగతి పాఠము.